ప్రభునందు ప్రియమైన జీరోలోని స్పిరిచువల్ క్రియేటివ్ మెంబర్స్ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. ఇది నిన్నకే ఏర్పాటు చేయబడిన వాక్య భాగము హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 4వ వచనం. ఏలైనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్క రక్తం వలన పాప క్షమాపణ పొందడం అసాధ్యం. నా ప్రియమైన సహోదరులారా, ఇక్కడ ఏంటంటే మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు వారు తను పొందిన గాయముల చేత మనకి స్వస్థత కలిగిందండి. ఆయన పొందిన శిలువ మీద పొందిన ఆయన మొదల కిరీటం వలన, చేతుల్లో గాయాల వలన, కాళ్ళకి మేకుల వలన, ఆయన ప్రశస్తమైన రక్తాన్ని మన కోసం కార్చినందువలన ఆయన యొక్క శిలువ మరణ బలియాగాలే మనకి పాప క్షమాపణ అనేది కలగచేస్తున్నాయండి. కానీ మనం అనుకుంటున్నాం ఈ యొక్క గొర్రెల వలన, మేకలను అర్పించడం వలన, కోళ్ళని అర్పించడం వలన మన పాప క్షమాపణ కలుగుతుందని అనుకుంటున్నాం. కానీ అది అంతా కూడా చాలా విరుద్ధం అండి. ఎందుకంటే మూగజీవులను బలి ఇవ్వడం వలన మనకి ఏ విధమైన మనకి పాప క్షమాపణ అనేది కలగదండి. కానీ తన తండ్రి అయిన దేవుడు అది గమనించే తను వ్యక్తిగా చేసుకునే విధంగా తన కుమారుని లోకానికి పంపించడం మనం చూస్తాం. ఆయన మన కొరకు సమస్తమును అర్పించి ఆయన శిలువ మరణాన్ని జయించి మన కోసం ఆయన ప్రశస్తమైన రక్తాన్ని కార్చడం వలన మనకి పవిత్రులుగా మనల్ని ఆయన తీర్చారండి. ఆ యొక్క పరిశుద్ధమైన జీవితాన్ని మనం జీవించాలంటే ప్రభువుని, యేసుక్రీస్తు ప్రభువుని మనం నోటితో ఒప్పుకోవాలండి. వాళ్ళని ఒప్పుకున్నందువలన అప్పుడు మన పాపాలు క్షమించబడతాయి. అందుకే అలాంటి ఆ క్షమాపణ మనకు కావాలంటే మనం తప్పకుండా పునరుద్ధాన ఆదివారాన్ని మనం ప్రభు యొక్క సన్నిధిలో పాల్పొందులు పంచుకుని మన పాపాలని ప్రభు సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టడం ద్వారా మన పాపక్షమాపణ అనేది కలుగుతుంది. ఈ యొక్క పాపక్షమాపణ అందరూ కలిగించే విధంగా ఉండేలాగా పరిశుద్ధాత్మ దేవుడు మమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్.